సర్పంచ్ గారు రండి పైన పైన ఫోటో తమ్ముడు దాని మీద ఎక్కువలేదు దాని మీద ఎక్కువ సరిపోతుంది కాదు ఇట్రా ఇట్రా నూక ఇటురా సభలు కొట్టండి. ధనుదొర గారి నాయకత్వం, ధనుదొర గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నరసింహరావు గారు ఐలా ఇది మరలా सर्वन मरला में सब मरला पर हां होई गेल चटनी वाले काई दिया सामान नमस्ते मैडम नमस्ते ले ले मारा बेटा नहीं प्रोसेस जोर पर प्रोसेस जोर నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ముక్క ముక్కలు కేక దగ్గర दिने बाबू के डकियानला दिने खाता देला पर से अजी बाबू से खाता देला पर आइला रोड रोड गिने पचारलू रोड के आइला जे अजी संगस्थान करवा के आइला से दिन आमे रोड नाई हमके रोड करवार बोल कोइवा आइला जी बेसी आनंदमु ये नुआ बरस दिने सब लोग के మరొకసారి రోడ్ బొండాపుట్టు గ్రామంలో రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక సర్పంచ్ గారికి అలాగే ముంచింగుమూట మండల పార్టీ ప్రెసిడెంట్ సన్యాసమ్మ గారికి పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్టీసీఎల్ కార్యదర్శి గడ్డంగి రామూర్తి గారికి అలాగే శాస్త్రిబాబు తమ్ముడు గారికి మాజీ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ బలరాం గారికి
అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇది మొన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సర్పంచ్ గారు లక్ష్మణ్ గారు మా పంచాయతీలో చేద్దాం సార్ అన్నారు. సరే, ఆ పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసి మేము ముంచింపుట్టు వెళ్ళిపోదాం అనుకుంటే, లేదు బొండాపుట్టు ఎలాగైనా వెళ్ళాలి, బొండాపుట్టు ఎలాగైనా వెళ్ళాలని ఆయన చాలా గట్టిగా పట్టుపట్టడం వల్ల ఎందుకు గట్టిగా పట్టుపట్టి బొండాపుట్టు నాకు తీసుకెళ్తున్నారు అనుకున్నాను. ఊరు వచ్చిన తర్వాత ఆడ మగ అందరు కలిసి, బాబు మాకు పెన్షన్ ఇస్తున్నారు సంతోషమే, కానీ మాకు రోడ్డు కావాలి, మాకు ఏమి వద్దు, మాకు రోడ్డు ఇస్తే మీరు ఎలాగ చెప్తే అలాగ వినుకుంటాం, మీరు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేస్తాం, కానీ మాకు రోడ్డే కావాలి అని ఆ రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దలు అందరు నాకు ఆ రోజు మొరపెట్టుకున్నారు. నేను కూడా ఆ రోజు అప్పటికప్పుడే ఈ గారికి డి గారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే బొండాపుట్టు గ్రామానికి వెంటనే రోడ్ శాంక్షన్ చేయాలి, రోడ్ శాంక్షన్ అయిన తర్వాతనే నాకు వెంటనే మీరు రోడ్ శాంక్షన్ అయిందని మరి నాకు రిటర్న్ చెప్పాలి అని ఆ రోజు నేను గట్టిగా చెప్పడం జరిగింది. మొత్తానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం చాలా సంతోషం. కాబట్టి నాకు ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా మీకు రోడ్డు తెప్పిస్తానని మాట ఇచ్చానా లేదా? ఈరోజు మాకు మీకు రోడ్డు తెప్పించి ఇచ్చాను. మరి మీరు కూడా నాకు ఒక మాట ఇచ్చారు, మీరు ఎలాగ చెప్తే అలాగ వింటాము, మీరు ఎవరికి గెలిపించు అంటే వాళ్ళకి గెలిపిస్తామని ఆ రోజు ఊరు వాళ్ళందరూ కూడా ఆ మాట ఇచ్చారా లేదా? ఇచ్చారు. కాబట్టి త్వరలో మీరు ఇచ్చిన మాట నాకు కూడా తిరిగి ఇవ్వాలి. నేను మీకు మాట ఇచ్చాను, మీకు పని చేసి పెట్టాను, మీరు ఇచ్చిన మాటకి మీరు పని చేసి ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. సర్పంచ్ గారు కూడా ప్రయత్నం చేశారు. ఏ సర్పంచ్ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ పైన ఉన్నటువంటి ప్రభుత్వం చేయకపోతే ఈయన ఏం చేస్తారు చెప్పండి, అవునా కదా? పాపము గెలిచినప్పటి నుండి రోడ్డు తెప్పించాలని ప్రయత్నం అయితే చేశారు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ ఇల్లు కానీ ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళు పంచాయతీ నిధులు కూడాను 3 సంవత్సరాలు పంచాయతీ నిధులు కూడాను వాళ్ళే లాగేసుకున్నారు. పాపం పంచాయతీకి ఒక మంచినీళ్ళు ఇవ్వాలని ఈయన ప్రయత్నం చేశాడు. ఇతర నిధులు కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు మరి ఈయన ఏం చేస్తారు? కాబట్టి ఈయన కూడా పాపం ఏం చేయలేకపోయారు. ఈయన అయితే ప్రయత్నం చేయలేకపోయారు పైన సహకారం లేకపోవడం వలన. కాబట్టి మన ప్రభుత్వం అలా కాదు, మన ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం ఇస్తూనే మరో పక్క అభివృద్ధి. మీ ముంచిపుట్టు మండలంలో చాలా రోడ్లు వచ్చాయి. ఇవాళ ఎక్కడ చూసినా ముంచిపుట్టు మండలం కనుక్కోండి, చాలా రోడ్లు వచ్చాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడికంటే అక్కడ రోడ్లు వచ్చేస్తున్నాయి. డోలిమొత్త రోడ్లు, మామూలు రోడ్లు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, WBM రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మేము మంజూరు చేయగలిగాం. ఇంకా వస్తాయి. ఇప్పుడు మంచినీళ్ళు ఎక్కడైనా మంచినీళ్ళు సమస్య ఉంటే అక్కడ ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పారు మంచినీళ్ళు, అది చెక్ డ్యామ్ పోవడం వల్ల అట్లా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే చెక్ డ్యామ్ ఉందా లేదా? మీరు అది మంచినీళ్ళు అయితే ప్రాబ్లం లేదు, కానీ పంట కాలువకి నీళ్ళు కావాలి కదా. వెంటనే దానికి ఒక అప్లికేషన్ పెట్టండి. పెడితే నేను SMI D గారితో మాట్లాడి అది కూడా నేను మంజూరు చేపిస్తాను. నేను వచ్చినప్పుడు ఆ రోజు పాఠశాల స్కూల్ ఒకటి, ఆ రోజు కూడా స్కూల్ DO గారితో మాట్లాడాను. వెంటనే చేయిస్తాం సార్ అన్నారు. ఇప్పటి వరకు ఏ చర్య తీసుకున్నారో ఇక ఇది లేదు. నేను ఈరోజు వచ్చాను, మళ్ళీ నేను వెంటనే DO గారితో మాట్లాడి స్కూల్ కూడా వెంటనే అయిపోయేటట్లు నేను చేస్తాను. ఎందుకంటే స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం.
అలాంటిది అది పాపం చిన్న పాకలో ఉంటున్నారు, నాకు బాధ అనిపించింది. కాబట్టి ఆ స్కూల్ కూడా ఎగుబొండ పుట్టు స్కూలు వెంటనే అది కూడా మంజూరయ్యేటట్లు నేను చేస్తాను. అలాగే మన కూటమి ప్రభుత్వం ఇందాక చిన్నిబాబు గారు చెప్పారు, ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి. ఎక్కువగా మహిళల కోసము అమ్మా మీలాంటి ఆడవాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చాలా చక్కటి ఆలోచన చేస్తున్నారు. ఆడపిల్లలకి అభివృద్ధి చేయాలి, ఆడపిల్లలకి అన్ని రకాలుగా ముందుకు నడిపించాలి అని. అందుకే మీకోసము ఫ్రీగా బస్సు వేశారు లేదా? ఆ బస్సు చైర్మన్ నేనే, బస్సుకి చైర్మన్ నేనే. हमें से पकाई लूँ बसु हैं मुझे चेयरमैन बसु के गोटे 2-3 लोग से गाड़ी लोग मिसा उधरी गला इतने करा के जाको आमके रोड बेसी समस्या रहिला हमारी ये प्रभुता महिला बेले हमारे बाबू लोग के जनाई बाके हमारे कार्यकर्ता मन हमारे पंचायती कार्यकर्ता मन से आमके बोल साकार हमको लाई रोड गिने इतनी और पता आमके तेने तेले जाड़ हमको लाई और पानी नहीं बोलवा करे पानी मिसा गोटे तो सेटा वो जाचे का ताकि टैंक पूर्ति वही नहीं था टेंडर नहीं था टैंक ऊपर चाइसी बोले गवर्नमेंट कोइलाई మరి రోడ్డు ఎలా నుందనా అయితే ఫైట్ కొరి ప్లాన్ అందున తమకే పెద్దలకు సబ్బులకు జపాంకి సాకరం కొలాసు తమకే ఆమ గ్రామ తరపున తమకే సబ్బులకు నమస్కార కొలుని రుణ భజామి రహిబు ఆ రీతి బాబు ఆమెకే కాట बोले माली मन टाइम के ये बोल बेले फानी आइला नी ये माघ मास आइले गोटे को ये माली दिन से करबा बेले फानी गोटे कंटी गलानी बाबू सेटा मिसा कोंडे को दया रखी कोंडे को माने तमरो कैतना करबार আছে বলে আমি চেষ্টা করব।